2019 నుంచి 24 వరకు మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు. రౌడీ షీటర్లు కూడా ఓపెన్ చేశారు. వేదికమైన పెద్దల పైన చాలా తక్కువ కేసులు ఉన్నాయి స్వామి. నా పైన 22 కేసులున్నాయి. ఇక్కడున్న కార్యకర్తలు అడుగుతున్నా, 22 కేసులు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. స్పీడ్ చాలా తక్కువ ఉంది స్వామి మీది. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. కానీ వైకాపా నాయకులు చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. మీ అందరికీ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 మధ్యన ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఈ కేసులు పెద్ద నిలబడవండి. రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్ర బుక్ లో రాసుకున్నా. వడ్డీ, చక్ర వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. వాళ్ళ ఇతర దేశాలకి పారిపోయినా లేదంటే ఇతర రాష్ట్రాలకి పారిపోయినా వాళ్ళని పట్టుకు వచ్చి జైళ్ళకి పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు మాడుతున్నా ఈరోజు ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులు నేను కోరుతున్నా, మీ అందరికి ఇప్పటికీ ఒక కిట్ ఇచ్చాం. ఆ కిట్లో మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. ఆ కిట్లో 25 క్యాలెండర్లు ఇస్తున్నాం. ఇది ఒక్కొక్క బంచ్. ఇట్లా 10 మీ ఇంటికి పంపిస్తాం. మీ ఇంటికే పంపిస్తాం. మీ పైన ఉన్న బాధ్యత మనం ఇచ్చిన సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్తాం. ప్రతి ఇంట్లో ఈ క్యాలెండర్ ఉండాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూడమ్మా అక్కడ సూపర్ 6 హామీ ఇచ్చాం, మేము ఈ సూపర్ 6 హామీలు నిలబెట్టుకున్నామని చెప్పేదానికి. ఇది ప్రతి గడపకి మీరు చేర్చాలి. అంతేకాదు మీ జోబులో పెట్టుకున్నాక ఒక కార్డు ఇచ్చాం. మీరు టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు కానీ, పొలం పనుల్లో వేరే వాళ్ళని కలిసినప్పుడు కానీ మనం ఇచ్చిన సూపర్ 6 హామీలు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అది మీకు గుర్తు చేసేదానికి ఈ కార్డు ఇచ్చాం. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. నాలాగా మీరు వేసుకోవాలి. ఎంతమంది వేసుకున్నారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. అందరూ వేసుకోవాలి. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ సైకిల్ వేసుకుని ప్రతి గడప తొక్కాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా రాలేదా? నువ్వు లేటుగా వచ్చావు కదబ్బా, అందుకే ఇవ్వలేకపోయారు. రేపటి నుంచి టైం ఉండు స్వామి. బాధుడే బాధుడు. ఇదే మీ కర్మ. మన రాష్ట్రానికి బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఇప్పటికీ మనం చేశాం. పెద్దలు అన్నారు జోన్ 1లో మేము నంబర్ 2 అని. నేను ఒప్పుకోను. మీరు 46% చేశారండి బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. కొంచెం ఒకసారి వినండి. మాకు డేటా ఉంది. 46% జరిగింది. పాలకోల్లో నిమ్మల రామానాయుడు గారు 92% చేశాడు. మంగళగిరిలో మేము దాదాపు 63% పూర్తి చేసుకున్నాం. మనందరం పోటీ పడాలి. నేను అందుకన్నా మీరు జోన్తో పోటీ పడతాం కాదండి, రాష్ట్రంతో పోటీ పడాలని కోరుతున్నా. పోటీ పడతారా? రెడీనా? అందుకే ఇప్పుడు బాబు సూపర్ 6 కూడా ప్రతి గడపకి తీసుకెళ్లాలి. రేపు వెంకటరమణ గారి రికమెండేషన్లు అవసరంలా. ఎవరు పని చేశారో లేదో నాకు ల్యాప్టాప్ తెరిస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు టెలిగ్రామ్ ద్వారా ఎవరు ఏ గడపకి వెళ్తున్నారో లేదో నాకు తెలిసిపోతుంది. రేపు మిమ్మల్ని వెతుక్కుంటా నేను వచ్చి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను.